ఓం శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజం బరిః పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబరసుశోభితం అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకమి శ్రీవత్సాంకం మహారస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. జయ గురుదేవండి అందరికీ. ఈ రోజు మనం శ్రీమదాంధ్ర మహాభారతంలో ఆది పర్వము చతుర్థాశ్వాసము 6వ భాగంలోకి వెళ్తున్నాము. చివరి భాగంలో మనము శకుంతల తన కొడుకైనటువంటి భరతుడిని తీసుకొని అక్కడ దుష్యంతుడి సభకు వెళ్తుంది. అక్కడ దుష్యంతుడు తనకు శకుంతలకి మధ్య ఎటువంటి సంబంధము లేదని చెప్పేస్తాడు. ఎందుకు చెబుతాడు అంటే అప్పటి కాలంలో వర్ణాశ్రమ ధర్మాల్ని ఆచరించడం అనేది ఒకటి ఉండేది. కాబట్టి ఆయన ధర్మం ప్రకారం క్షత్రియుడు, ఈమె ముని ఆశ్రమంలో ఉన్నటువంటి కన్య. కాబట్టి ఎక్కడ సమాజం తనని తప్పు పడుతుందో అని ఆయనకు ఒక రకమైన జంకు కలిగి ఆమె నిరాకరిస్తాడు. అయితే శకుంతల బాధపడి తరిగి తెలివి తెచ్చుకొని దుష్యంతుడితో ఇలా మాట్లాడడం మొదలు పెడుతుంది. ఏం చెప్తుంది? ఓ రాజా, పురుషుడు ఎలాగ నీళ్లల్లో తన నీడ తాను ఎలా చూసుకుంటాడో స్పష్టంగా, అలా ఒక పురుషుడు ఒక తండ్రి తన కొడుకును చూసి ఎంతో సంతృప్తితో మహా ఆనందాన్ని పొందుతాడు అని చెప్తుంది. ఇక ఈరోజు ముందుకెళ్తే 89 వచనం. పున్నాంనో నరకత్రాయత ఇతి పుత్ర యనువేదవచనంబు గలదుగావున పుణ్యాచారుండైన పుత్రుండు భయపక్షంబుల వారినుద్ధరించుగావున. తాత్పర్యం: పుత్ అనే పేరు గల నరకం నుండి తల్లిదండ్రులను కాపాడుతాడు కాబట్టి పుత్రుడు అనే పేరు ఏర్పడింది అని వేదం చెప్పింది. కాబట్టి ఉత్తమశీలుడైన పుత్రుడు తల్లిదండ్రుల ఉభయవంశాల వారిని ఉద్ధరిస్తాడు. కాబట్టి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? పున్నామ నరకం అని మనం వింటాం. ఈ పుత్ అనే పేరు గల, అసలు పున్నామ కాదు, పుత్ అనే పేరు గల నరకం అన్నమాట సంస్కృతంలో. దాన్ని ఆ నరకం నుండి తల్లిదండ్రుల్ని కాపాడుతాడు కాబట్టి పుత్రుడు అనే పేరు వచ్చింది కొడుకుకి అని వేదాలు చెప్పాయి అని చెప్తుంది. కాబట్టి ఉత్తమశీలుడైనటువంటి పుత్రుడు
తల్లిదండ్రుల యొక్క ఉభయ వంశాల వారిని, అంటే ఏంటి, తల్లి వైపు వంశం వారిని, తండ్రి వైపు వంశం వారిని, రెండు పక్కలా ఉన్నటువంటి వంశాల వారిని ఉద్ధరిస్తాడు ఉత్తమమైనటువంటి కొడుకు అని చెప్పి చెబుతుంది. ఎందుకంటే ఆమెకు తెలుసు తన కొడుకు ఎలాంటి వాడు, భరతుడు ఎలాంటి వాడు అనేసి ఆమెకు తెలుసు. అందుకని అలా చెప్తుంది. విశేషం, పుత్రుడి మహిమ తెలియటానికి ఈ పర్వంలోని జరత్కారు వృత్తాంతం, పాండురాజ తపోవన వృత్తాంతాలు చదవవచ్చును. ఇక మనకు జరత్కారు వృత్తాంతము మనము ఆరంభంలో చదువుకున్నాం. ఈ జరత్కారు నుంచే ఈ యొక్క జనమేజయుడి యొక్క సర్పయాగాన్ని ఆపడానికి ఆస్తికుడు అనేవాడు పుడతాడు కదా. ఇదంతా మనం తెలుసుకున్నదే. ఇక ముందుకెళ్తే 90. నీ పుణ్యతనవు వలన ఈ పుత్రకుడుద్భవిల్లి ఎంతయు నొప్పొన్, దీపంబు వలన నొండక దీపము ప్రభవించినట్లు తేజం బెసగన్. తాత్పర్యం, ఒక దీపము నుండి మరొక దీపం పుట్టి వెలుగొందినట్లు నీ పుణ్య శరీరం నుండి ఈ పుత్రుడు పుట్టి ప్రకాశిస్తున్నాడు చెప్తుంది శకుంతల. ఏం చెప్తుంది? దుష్యంత, ఒక దీపం నుంచి ఇంకొక దీపాన్ని ఎలా వెలిగిస్తామో అలాగా నీ పుణ్యమైన శరీరం నుంచి ఈ కొడుకు పుట్టి ప్రకాశిస్తున్నాడు చూడు అని చెప్పి చెబుతుంది. విశేషం, అలంకారం, ఉపమ. దీపం నుండి దీపం పుట్టటంతో తండ్రి తనువు నుండి పుత్రుడు పుట్టటం పోల్చబడింది. వెలిగించిన దీపం ఆకృతి కోల్పోయేది లేదు, వన్నె తగ్గేది లేదు. వెలిగించిన దీపం లాగానే ఆకృతిలో తేజస్సులో సమంగా ప్రకాశిస్తుంది. రూపాంతరం పొందిన రూపసామ్యం తండ్రి పుత్రులలో ఉంటుందని చెప్పే ఉపమ ఇది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒక దీపం నుంచి ఇంకొక దీపాన్ని వెలిగిస్తే ఏమవుతుంది? ఏ దీపం నుంచి వెలిగించబడిందో ఆ దీపం చేంజ్ కాదు, దానికి రూపాంతరం జరగదు. అలాగే ఆ దీపం నుంచి ఈ దీపం వెలుగొందింది కాబట్టి ముందుపటి దీపం లాగానే ఈ దీపం కూడా ఎంతో ప్రకాశిస్తుంది. కాబట్టి ఆకృతిలో ఏమన్నా రూపాంతరం అంటే భేదం ఉండొచ్చు, కానీ తేజస్సు అంతా సమంగానే ఉంటుంది తండ్రి పుత్రులలో అని చెప్పి శకుంతల దుష్యంతుడికి వివరంగా చెప్తుందన్నమాట. అర్థం చేసుకుంటాడు అనేసి. 91. విపరీత ప్రతిభాషలేమిటికి నోర్వీనాథ, ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖంబు సేకొనుము, ముక్తాహార కర్పూర సాంపత్ సాంద్ర పరాగ ప్రసరంబు, జందనము జంద్రత్స్నోయం వృత్తగాత్ర పరిష్వంగమునట్లు జీవులకు హృద్యం వేకడున్ శీతమే. తాత్పర్యం, ఓ రాజా, విరుద్ధాలైన మారు మాటలు ఎందుకు? ఈ పుత్రుడిని కౌగిలించుకొని ఈతడి కౌగిలి వలన కలిగే సుఖాన్ని అనుభవించుము. ముత్యాల హారాలు, పచ్చకర్పూరపు దట్టమైన పొడి ప్రసారం, మంచి గంధము, వెన్నెలయు జీవులకు పుత్రుని కౌగిలి వలె మనసుకు సుఖాన్ని, మంచి చల్లదనాన్ని కలిగించలేవు. ఇంకేం చెప్తుంది? ఓ రాజా, ఇన్ని మాటలన్నీ అసలు వ్యర్థం. ఒక్కసారి నీ కొడుకుని కౌగిలించుకో. ఆ కొడుకుతో నువ్వు కౌగిలించుకున్నప్పుడు ఉన్నటువంటి ఆ కౌగిలి వలన పుట్టినటువంటి సంతోషము, ఆ సుఖం ఎందుందో దాన్ని అనుభవించు. ఈ సుఖము, నువ్విన్ని ముత్యాల హారాలు వేస్తున్నావే, నీ ఒంటికి ఇంత పచ్చ కర్పూరంతో దట్టంగా పొడి పట్టుకున్నావే, అది గాని మంచి గంధం పూసుకున్నావు, అది గాని ఇంత చల్లని వెన్నెల గాని ఏది కూడా ఒక తండ్రి ఒక కొడుకుని కౌగిలించుకుంటే వచ్చేటువంటి సుఖాన్ని కలుగచేయదు, చల్లదనాన్ని కలుగచేయదు అని చెప్పి చెప్తుందన్నమాట. అసలు శకుంతల చూడండి, ఆమె ఉన్నది ఎక్కడ? ఒక మహాసభ. ఎక్కడ? హస్తినాపురం. ఎంతటిది పెద్దది. అలాంటి హస్తినాపుర సభలో ఒక చిన్న ముని ఆశ్రమం నుంచి వచ్చినటువంటి బయటి ప్రపంచం ఎరుగునటువంటి ఒక ఎంతో సున్నితమైనటువంటి వ్యక్తి ఆమె. అలాంటి ఆమె ఎటువంటి బెరుకు లేకోకుండా అంతటి సామ్రాజ్యపు రాజుకి, మహారాజుకి చక్కగా చెబుతుంది ధైర్యంగా. ఎందుకు అంటే ఆమెలో తప్పు లేదు. దానికి తోడు ఎవరి చేత పెంచబడింది? కణ్వ మహాముని చేత పెంచబడింది కాబట్టి ఆమెకు ఎటువంటి భయము ఏదీ లేదు. ధర్మము తప్పకుండా ఉన్నది కాబట్టే ఆమెకు భయము లేదు. విశేషం, అలంకారం, వ్యతిరేకం. స్పర్శ సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ఈ పద్యం నన్నయ్య గారి సూక్తి మధురమైన కవిత్వానికి ఉత్తమ ఉదాహరణంగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందింది. ఇందులో నన్నయ్య ఎన్నుకొన్న ఉపమాద్రవ్యాలన్నీ అమూలకాలే. ఇక్కడ మనం ఇంకోటి ఆలోచిస్తే, స్పర్శ అనేది మనం ఆలోచించాలి. ఈ మనుషులకి
జీవులకి, మనుషులని కాదు జీవులకు కూడా స్పర్శ ఎంతో ముఖ్యం. మనం ఇప్పుడు ఏదో బాధలో ఉంటాము, ఏదో ఇదిగా ఉంటాము, కానీ మన పిల్లలు మనకొచ్చి అమ్మా నాన్న అని మన దగ్గరకు వచ్చి అలా కౌగిలించుకున్నాను అనుకోండి, ఎంత ఆనందం ఉంటది కదా. ఆ సుఖం వేరే దాని నుంచి వస్తుందా? అలాగే మనకు ఇంకేదన్నా ఆనందం వేస్తుంది చెప్పుకోవడానికి, మన అనేవాళ్ళు మన ఎదురుగా వచ్చేటడికి చక్కగా పరిగెత్తుకెళ్ళి కౌగిలించేస్తాం. మన అక్క కానీ, చెల్లి కానీ, తల్లి కానీ పట్టుకొని కౌగిలించేస్తుంటాం. అది స్పర్శలని మాధుర్యం. లేదు, కౌగిలించుకోరు కొంతమంది, కనీసం అలా హ్యాండ్ షేక్ అన్నా ఇచ్చేస్తారు, అవునా? చేతిలో చెయ్యి పట్టుకొని చేతి కరచాలనం చేస్తారు. ఆ కరచాలనంలో ఉండే మాధుర్యం ఎంత బాగుంటదండి కదా. ఇదే స్పర్శ యొక్క మహత్యం అన్నమాట. ఒక్కసారి డాక్టర్స్ కూడా చెప్తారు, ఎందుకు హగ్స్ అనేవి ఒక మెడిసిన్ అని చెప్తారు. ఎవరూ లేని వాళ్ళు ఎవరన్నా వచ్చి ఇలా కౌగిలించుకొని ఐఎమ్ హ్యాపీ టు మీట్ యూ అని చెప్తే చాలా ఆనందపడిపోతారు. ఎందుకు? ఒక స్పర్శలో ఉన్నటువంటి సుఖం అదొక ఔషధం లాగా పనిచేస్తుంది అనమాట మనుషులకి. అంతేగా జంతువులు కూడా చూడండి, వాటి పిల్లల్ని చక్కగా కౌగిలించేస్తుండే, కోతుల దగ్గర నుంచి చీమల దగ్గర అన్ని జంతువులు కూడా అలా చక్కగా వాటి పిల్లల్ని అలా కౌగిలించేస్తుంటాయి. ఎందుకు? ఆ స్పర్శలో ఉండే సుఖం అదే అనమాట. 92 అనఘుడు వంశకరుండై పెనుపున నీసుతుడు వాజపేయంబులు నూరొనరించునను సరస్వతి విరిచెమునులు వినగ నాకు వినువీథి దెసన్. తాత్పర్యం: పుణ్యాత్ముడైన నీ కుమారుడు వంశకర్తయ్యై పూనికతో 100 వాజపేయ యాగాలను చేస్తాడని ఆకాశ వీధిలో సరస్వతి మునులందరూ వినేటట్లుగా నాతో చెప్పింది. ఇంకా ఏం చెప్తున్నామే? ఏంటనుకుంటున్నావు దుష్యంత మహారాజా? నీ కొడుకు సామాన్యుడు అనుకుంటున్నావా? నీ కొడుకు వంశకర్త. వంశకర్త అంటే ఏంటి? వంశాన్ని ఉద్ధరించే వాళ్ళని వంశకర్త అంటారు. అలాంటి వంశకర్త ఎంతో ప్రయత్నంతో 100 వాజపేయ యాగాలను చేస్తాడని చెప్పి ఆకాశవాణి చెప్పిందయ్యా నాకు. అది మునులందరూ వినేటట్లు నాతో పలికింది అని చెప్పి చెప్తుందనమాట. ఇంకా నీ కొడుకు ఇలాంటి వాడనుకుంటున్నావేమో, చాలా ఉత్తమవంతుడు, శౌర్యవంతుడు, కీర్తిమంతుడు అని కూడా చెబుతుంది. ఇక్కడ కొడుకు యొక్క సామర్థ్యాన్ని ఆమె తన భర్తకు తెలియజేస్తుంది. ఇక్కడ విశేషం, నన్నయ్య ఈ వివరాలు భరతుడు పుట్టిన ఘట్టంలో చెప్పలేదు, దుష్యంతుడి నిండు సభలో చెప్పించాడు. ఇది కథాకథన కళ. ఆకాశవాణి చేత పొగిడించుకొనిన వాడు మహాత్ముడు అవుతాడని, ఆకాశవాణి భవిష్యద్వాణిగా సత్యమే చెబుతుందని అందరి విశ్వాసం. శకుంతల చెప్పిన ఆకాశవాణి సత్యకథనాన్ని దుష్యంతుడు నమ్మడు. అది పరోక్ష ప్రమాణం కావటం చేత భావికథలో తన సభలోనే ఆకాశవాణి పలికినప్పుడు ప్రత్యక్ష ప్రమాణమని నమ్మాడు. ఆకాశవాణి ద్వయప్రయోగం వస్తుశిల్పం. ఈ సన్నివేశంలో తులనాత్మక శిల్పానుశీలనం వలన వస్తుధ్వని రాణిస్తున్నది. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ విషయాన్ని నన్నయ్య కథారంభంలో చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాడు. కానీ దుష్యంతుడి నిండు సభలో చెప్పిస్తున్నాడు శకుంతల తెప్పి అని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నాడు? ఆకాశవాణి భవిష్యద్వాణి చెప్తుంది, అది సత్యమైన అందరికీ తెలుసు. కానీ అక్కడెక్కడో అప్పుడెప్పుడో ఎవరి ముందో చెప్పింది విని నేనెందుకు వినాలి? అది సత్యం నేనెలా ప్రమాణంగా తీసుకోగలను అని అనుకుంటాడు కదా దుష్యంతుడు. అందుకని భవిష్యత్తులో ఆకాశవాణి చెప్పినప్పుడు అప్పుడు దాన్ని ప్రామాణికంగా తీసుకుంటాడు దుష్యంతుడు అని చెప్పి చెప్తారన్నమాట. ఇక్కడ 93 భూరి గుణునిట్టి కుల విస్తారకు దారకును దార ధర్మ ప్రియ నిష్కారణమ తప్ప జూడగ సారమతి చనుని నాటి సత్యము గలుగన్. తాత్పర్యం: ఉత్తమ ధర్మప్రియ సారమతి, మన వివాహమైన నాడు నాకిచ్చిన వరమనే సత్యం నిలిచి ఉండగా అపార గుణవంతుడు వంశ విస్తారకుడు అయిన పుత్రుడిని ఏ కారణం లేకుండానే కాదనటం తగునా అంటూ. అంటే ఏం చెప్తుంది ఇక్కడ శకుంతల? ఎందుకంటే దుష్యంతుడు ధర్మ పరిపాలకుడు, ఆయన ధర్మాన్ని తప్పలేదు, మంచివాడు. అందుకని అతనిలోని మంచి గుణాలని పొగుడుతుంది. ఆ తర్వాత చెప్తుంది, మన ఇద్దరికి వివాహం, గాంధర్వ వివాహం చేసుకుంటాడు దుష్యంతుడు. అప్పుడు ఏం చెప్తాడు? ఆవిడికి వరం ఇస్తాడు, తనకు పుట్టినటువంటి కొడుకుని రాజుగా అభిషేకం, యువరాజుగా అభిషేకం చేస్తాను అనేసి. ఆ వరం అనే సత్యం ఆ మాట నిలిచుంటే, ఇక్కడ చూస్తే అపార గుణవంతుడు నీ కొడుకు, వంశాన్ని ఉద్ధరించేటువంటి వాడు. అలాంటి కొడుకును ఏ కారణం లేకుండా వద్దంటడం మంచిది కాదు కదా అని చెప్పి చెప్తుంది. విశేషం,
ఉదార ధర్మప్రియ, సారమతి అని శకుంతల దుష్యంతుడిని సంబోధించటం సాభిప్రాయం. ధర్మం తెలిసినవాడు, వివేకం కలవాడు పుత్రుడిని కాదనడని హెచ్చరింపు. 94. నుత జలపూరితంబులగు నూతులు నూరిటి కంటె సూనృత వ్రత, యొక్క బావి మేలు మరి బావులు నూరిటి కంటె నొక్క సత్కృపవది మేలు, తత్కృత శతంబున కంటె సుతుండు మేలు, తత్కృత శతకంబు కంటెనొక సూనృత వాక్యము మేలు సూడగన్. తాత్పర్యం: సత్యవ్రతం కల ఓ రాజా, మంచి నీటితో నిండిన చేదుడు బావులు నూరింటి కంటే ఒక దిగుడు బావి మేలు కాగా, బావులు నూరింటి కంటే ఒక మంచి యజ్ఞం మేలు. అటువంటి 100 యజ్ఞాల కంటే ఒక పుత్రుడు మేలు. అట్టి పుత్రులు 100 మంది కంటే ఒక సత్యవాక్యం మంచిది. ఇంకా భర్తకు విచారణ చేస్తుంది. ఆమె ఏం చెప్తుందో చూడండి. సత్యమే రథం కల ఓ రాజా, మంచి నీటితో నిండినటువంటి చేదుడు బావులు, అంటే మనం చేత్తో దాన్ని చేదుకొని తీసుకుంటాం నీళ్ళు, అలాంటి చేదుడు బావులు 100 ఉంటే వాటికంటే ఒక దిగుడు బావి మేలు. ఎందుకంటే అది దగ్గరగా ఉంటుంది, తొందరగా దిగి తీసుకురావచ్చు. చేదాలంటే కష్టం కదండి, అందుకని అలాంటి దిగుడు బావులు 100 కంటే కూడా ఒక మంచి యజ్ఞం మంచి. అలాంటి 100 యజ్ఞాల కంటే కూడా ఒక కొడుకు మేలు. అలాంటి కొడుకులు 100 మంది కంటే కూడా ఒక సత్యవాక్యం అది మంచిది అని చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఏం చెప్పాలి? కొడుకు గురించి చెప్తుంది, వంగట్లేదు, అస్సలు వినట్లేదు. ఇప్పుడు ఏం చెప్తుంది? కొడుకుల కంటే సత్యవాక్యము. నువ్వెప్పుడేమన్నావు? నాకు సత్యవాక్యం ఇచ్చావు, వరం ఇచ్చావు, అది ఇంకా మంచిది అని చెప్తుంది అనమాట. ఇంకా విశేషమైనది అని చెబుతుంది ఆయనకి. విశేషం అలంకారం, సారాలంకారం. సూనృతవ్రత అన్న సంబోధనం సాభిప్రాయం. మాట తప్పిన దుష్యంతుడి ప్రవర్తనను ఎత్తి పొడిచేది. ఆగ్రహంలో కూడా శకుంతల ఔచిత్యం పాటించింది. గృహస్థాశ్రమ ధర్మంలో సంతానం కంటే సత్యం గొప్పదని తాత్పర్యం. దీనిని 95, 96 పద్యాలలో కూడా వివరించటం గమనించదగింది. ఉత్తరోత్తరాలకు ఉత్కర్ష చెప్పి వర్ణిస్తే సారాలంకారం. ఉత్కర్ష ఆకారంలో కాదు, గుణంలో. ఇక్కడ పుణ్యంలో 100 నూతులు త్రవ్వించిన పుణ్యం కంటే ఒక బావి తవ్వించిన పుణ్యం మిన్న. 100 బావులు కట్టించిన పుణ్యం కంటే ఒక యజ్ఞం వలనే పుణ్యం మేలు. 100 యజ్ఞాల ఫలం కంటే ఒక కొడుకును పొందిన పుణ్యం మిన్న. 100 కొడుకుల కలిగిన పుణ్యం కంటే ఒక సత్యవాక్యం శ్రేష్టం. 100 సంఖ్య అధికమైన ప్రమాణానికి గుర్తు. నన్నయ్య రుచిరార్థ సూక్తికి ఇది మంచి ఉదాహరణ. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, 100 బావులు తవ్వించడం కంటే ఒక దిగుడు బావి తవ్వించడం ఎంతో, దాని ఫలం ఎంతో గొప్పది. అలాంటి 100 దిగుడు బావులని తవ్వించడం కంటే వచ్చే ఫలము ఒక యజ్ఞం చేస్తే వస్తుంది. అలాంటి 100 యజ్ఞాలు చేస్తే పుట్టేటువంటి పుత్రుడికి అంత ఫలం ఉంటుంది. అలాంటి 100 మంది కొడుకుల్ని కంటే కూడా వచ్చే ఫలం కంటే కూడా ఒక సత్యవాక్యంతో దానికంటే ఎంతో ఫలం వస్తుంది అని చెప్పి ఆమె చెబుతుంది ఇక్కడ. 95. వెలయంగనశ్వవేధంబులు వేయును నొక్క సత్యమును నిరుగడలందుల నిడి, తూపగ సత్యము వలన మూలు సూపు గౌరవంబున పేర్మిన్. తాత్పర్యం: ఒక త్రాసులో బాహాటంగా 1000 అశ్వమేధాలను ఒకవైపున, ఒక్క సత్యాన్ని మాత్రమే మరోవైపున ఉంచి తూచగా, సత్యము వైపు బరువు వలన ములు చూపి సత్యమే గొప్పదని నిరూపిస్తుంది. ఇంకిక్కడ ఏం చెప్తుంది? ఒక త్రాసులో హ్యాపీగా అందరికీ కనిపించేటట్టు 1000 అశ్వమేధ యాగాల ఫలాన్ని ఒక త్రాసులో కూర్చోపెడితే, ఒక సత్యాన్ని ఒక త్రాసులో కూర్చోపెడితే అసలు సత్యం వైపే తాసు తూగుతుంది. అంటే సత్యమే 100 అశ్వమేధాల యాగంతో వచ్చే ఫలం కంటే కూడా ఒక్క సత్యవాకుతో వచ్చే ఫలము గొప్పది అని నిరూపిస్తుంది అని చెప్తున్నాము. విశేషం: కొన్ని ప్రతులలో ఈ పద్యం తర్వాత మరొక కంద పద్యం అధికంగా కనబడుతున్నది. అది విను సత్యాలాపమునకు మనుజేంద్ర శతాశ్వమేధ స్మహిత ఫలంబుల్ కొనుకొని సూచిన సరిగా వనయంబున నిట్లు నలుకు నాగమ పణితుల్. తాత్పర్యంలో ఈ పద్యం కంటే విశేషం లేకపోవటం చేత ఆ పద్యం లేకపోయినా సందర్భంలో ఎటువంటి లోపము కానరాదు. అంటే ఇక్కడ ఇంకొక పద్యాన్ని చూపించారు, కానీ ఈ పద్యం లేకపోయినా ఆ పద్యంతోటే సరిపోయింది అని చెప్పి చెప్తున్నారు. 96. సర్వతీర్థాభిగమనంబు సర్వవేద సమధిగమము సత్యంబుతో సరియుగావు,
ఎరుగు మెల్ల ధర్మంబులకెందు బెద్ద ఎండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు. తాత్పర్యం: తీర్థాలన్నింటినీ సేవించటం, వేదాలన్నింటినీ అధ్యయనం చేయటం సత్యముతో సాటి కావు. ధర్మము బాగా తెలిసిన ఋషులు ఎల్లప్పుడూ అన్ని ధర్మాల కంటే సత్యమే గొప్పదని అంటారు. దీన్ని గమనించుము. ఇంకిక్కడేం చెప్తుంది శకుంతల? ఎన్ని తీర్థాలకు వెళ్తాం, పుణ్యక్షేత్రాలకు వెళ్ళి పుణ్యతీర్థాలలో మునుగుతాం, వాటిని చదువుతాం. ఆ తర్వాత మళ్ళీ వేదాలన్నిటినీ అధ్యయనం చేస్తే కూడా ఒక్క సత్యంతో సాటి రావు అని చెప్తుంది. ధర్మం బాగా తెలిసిన ఋషులు ఎల్లప్పుడూ అన్ని ధర్మాల కంటే కూడా సత్యమే గొప్పది అంటారు. కాబట్టి దీన్ని గమనించు అని చెప్తున్నా ఆయన. విశేషం: గృహస్థాశ్రమ ధర్మాలన్నింటిలో సత్యమే శ్రేష్టమని భావం. సత్యమేవేశ్వరో లోకే సత్యే ధర్మ ప్రతిష్ఠిత సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం అని పురాణోక్తి. లోకములో సత్యమే ఈశ్వరుడు, సత్యములోనే ధర్మం నిత్యంగా నిలిచి ఉంటుంది. సర్వ జగత్తుకు సత్యమే మూలం. సత్యం కంటే ఉత్తమ పదం మరొకటి లేదు. సత్యమంటే సత్యవాక్యమని, నిత్య సత్యమని రెండర్థాలున్నాయి. ఆ రెండు ఈ సందర్భంలో గృహస్థాశ్రమ పరంగా అన్వయిస్తాయి. సత్యం గురించి సత్యాన్ని ఎక్కువగా విశదీకరిస్తూ చెప్పారు ఇక్కడ. 97. గావున సత్యము మిక్కిలిగా విమల ప్రతిభదలచి కణ్వాశ్రమ సంభావిత సమయ స్థితి దయగా వింపుము గొడుకు జూడు కరుణా దృష్టి. తాత్పర్యం: కాబట్టి నిర్మలమైన బుద్ధితో సత్యము గొప్పదిగా భావించి కణ్వ మహర్షి ఆశ్రమంలో నీవు చేసిన ప్రతిజ్ఞను దయతో నెరవేర్చుము. నీ కొడుకును దయతో చూడము. ఇంకా ఆమె చెప్తుంది, ఏం చెప్తుంది దుష్యంతుడితో? నిర్మలమైన బుద్ధితో సత్యాన్నే గొప్ప బుద్ధిగా భావించు దుష్యంత మహారాజా, కణ్వాశ్రమంలో నువ్వు చేసినటువంటి ప్రతిజ్ఞ ఉంది కదా, దాన్ని దయతో నెరవేర్చు. నీ కొడుకును దయతో చూడు అని చెప్తుంది. ఇంత జరిగినా కూడా ఆమె తనకు నీ భార్య స్థానం కావాలి అని దుష్యంతుడిని అడగట్లేదు, తన కొడుకుకు మాత్రమే స్థానాన్ని అడుగుతుంది. చూడండి ఎంత నిస్వార్థపూరితమైన మనస్సో శకుంతలది ఇక్కడ. విశేషం: గృహస్థాశ్రమ ధర్మంలో సత్యం చేత సర్వార్థ సాధనం చేయవచ్చని భావం. 98. క్షత్రవరుడైన విశ్వామిత్రునకు పవిత్రయైన మేనకకున్ సత్పుత్రినై బొంకు వలుకగా ధాత్రీతలనాథ ఎంత ధర్మేతరనే. తాత్పర్యం: ఓ రాజా, క్షత్రియులలో ఉత్తముడైన విశ్వామిత్రుడికి పవిత్రురాలైన మేనకకు యోగ్యురాలైన కుమార్తెనైన నేను అబద్ధమాడటానికి అంత ధర్మపరులను కాను. చెప్తుంది, ఏం చెప్తుంది? ఓ రాజా, క్షత్రియుల్లో ఉత్తముడైనటువంటి విశ్వామిత్రుడు, ఆయన ఎంతటి రాజు అందరికీ తెలుసు. ఆయన తపస్సు చేయడానికి వెళ్ళినప్పుడు మేనకతో పాటు ఆయనకు పుట్టినటువంటిదే ఈ శకుంతల. అలాంటి వాళ్లకు పుట్టినటువంటి దాన్ని నేను అబద్ధమాడటానికి నేను అధర్మపరురాలని కాదు అని చెప్తుంది. ఇక మనం ముందుకెళ్తే 99వ వచనం. అనిన శకుంతల పలుకులు సేకొన నల్లక దుష్యంతుండిట్లని. పై విధంగా పలికిన శకుంతల యొక్క మాటలను దుష్యంతుడు అంగీకరించక ఈ విధంగా అన్నాడు. 100. ఏనట నీవెట సుతుడెట ఏనెన్నడు కొతొల్లి జూచి ఎరుగను నిన్ను మానినుల సత్యవచనలు నానిట్టుల సత్య భాషణంబుచితంబే. తాత్పర్యం: నేనెక్కడా, నీవెక్కడా, కుమారుడెక్కడా, నిన్నింతకు పూర్వం ఏనాడు చూచి ఎరుగను. ఆడువారు అబద్ధాలాడుతారు అన్నట్లుగా ఈ విధంగా అసత్యం పలకటం నీకు తగునా? ఇంకంటున్నాడు దుష్యంతుడు, నువ్వెక్కడా, నేనెక్కడా, నువ్వెక్కడున్నావు? ఎక్కడో మునాశ్రంలో ఉన్నదానివి, నేనెక్కడ ఉన్నాను? ఈ సామ్రాజ్యంలో నా సభలో నేనున్నాను. మన ఇద్దరికి ఎక్కడ పుట్టే కుమారుడు ఎక్కడ అంటే, మన ఇద్దరికి ఎలా పుట్టాడు ఇలాంటి కొడుకు? నేను ఇంతకు ముందు ఎప్పుడు నిన్ను చూడలేదు. ఆడవాళ్ళు అబద్ధాలు ఆడతారనేది నిజం అన్నట్లుగా అని, అలాంటి నువ్వు ఇలా అబద్ధం చెప్పడం నీకు తగునా? నీకు సరిపోతుందా అది అని అంటున్నాడు అనమాట. విశేషం: అసత్యవచనానార్య అని మూలం. దీనిని నన్నయ్య ఔచిత్యవంతంగా తెలుగు చేశాడు. స్త్రీలు అసత్యవచనలు అనటంలో ఈ విశేషం ఉంది. ఆడువారు అసత్యాలు మాట్లాడుతారు అన్న నిశ్చితార్థం కాకుండా ఆడువారు అబద్ధాలు చెబుతారేమో అన్న పేరు నీ వలన వచ్చేటట్లుగా అని చెప్పటం ఔచిత్యం. స్త్రీ జాతికి అపకీర్తి తేవద్దు అనే హెచ్చరిక ఇందులో గమ్యం. మరొక విశేషాన్ని శ్రీమదాంధ్ర మహాభారతం సంశోధిత ముద్రణం పేర్కొన్నది. వనకన్యకయట నేనట వనమున గాంధర్వమున వివాహం నందనుగనట మరచి తినట వినగూడిన ఇట్టి భంగి విపరీతోక్తుల్. ఈ పద్యము ఆది పర్వముననున్నదని అప్పకవి రాసి ఉన్నాడు. ఈ పద్యము
పినవీరభద్రుని శృంగార శాకుంతలములో ఉన్నది. అయినచో నిచ్చోటనే ఉండబోలు. దుష్యంతుడు ఈ మాటలన్న తరువాత శకుంతలను మేనకా విశ్వామిత్రులను అనౌచిత్యంతో కూడిన నిందావాక్యాలతో అభిక్షేపించినట్లు సంస్కృత భారతంలో ఉన్నది. నన్నయ్య ఆ మాటలన్నీ వదిలి శకుంతల సచ్చీలాన్ని వ్యక్తం చేశాడు. ఇక్కడ విశేషంలో ఏం చెబుతున్నారు? ఇక్కడ ఇంకొక పద్యం ఉంది. వనకన్యకయట నేనట వనమున గాంధర్వమున వివాహంబట నందనుగననట మరిచితినట వినగూడిని ఇట్టి భంగి విపరీతోక్తుల్ అని అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? అంటే వనకన్య అంటే అడవిలో ఉన్న కన్య కదా, ఆవిడని నేనట గాంధర్వ వివాహం చేసుకున్నానట. అలా చేసుకుని కొడుకును కన్నానట, కానీ మరిచానట. ఇదేమన్నా వినడానికి తగినటువంటి మాటల విపరీతం కాదా ఈ మాటలు అని దుష్యంతుడు అన్నట్లుగా అప్పకవి రాశాడట. ఇంకా యాక్చువల్గా మూల మహాభారతంలో, వ్యాస మహాభారతంలో ఆయన దుష్యంతుడు ఏంటి విశ్వామిత్రుని మేనకల్ని కూడా నిందించాడు అన్నట్లు ఉందట. కానీ నన్నయ్య ఇక్కడ శకుంతల యొక్క సత్శీలాన్ని ఎంతో వ్యక్తం చేశాడు. ఆ మాటలన్నీ వదిలివేసి అని చెప్పి ఇక్కడ చెబుతున్నారు మనకి. 101 పడవున బ్రాయంబున గడుగడిది బలంబునను జూడగాన సదృశు నీ కొడుకని ఈతని నెంతయునెడమడుగగ జూపదెత్తె ఇందరు నగగన్. తాత్పర్యం, చూడంగానే రూపంలోనూ వయస్సులోనూ అధికమైన బలంలోనూ సాటి లేనివాడుగా కనబడుతున్న ఇతడిని నీ కొడుకు అని ఎంతో విరుద్ధంగా అందరూ నువ్వేటట్లు నాకు చూపటానికి తీసుకొని వచ్చావా? ఇంకా చెప్తున్నాడు, చూస్తుంటే రూపంలో గాని వయసులో గాని అధికమైన బలంలో గాని సాటి లేని వాడిలాగా కనబడుతున్నాడు. ఇలాంటిని నీ కొడుకును ఎంతో విరుద్ధంగా నాకు అందరూ నువ్వేటట్లు నాకు చూపటానికి తీసుకొచ్చావా ఇంత నిండు సభలో అని ఆమెను నిందిస్తున్నాడు. 102 వచనం. ఇట్టి లోక విరుద్ధం బలకే మోడదు మయుక్తంబులైన పలుకులు పలుకక నీ ఆశ్రమంబున కుంభమ్మనిన శకుంతల అత్యంత సంతాపితాంతఃకరణయై. తాత్పర్యం, ఇటువంటి లోక వాస్తవ వ్యతిరేకాంశాలను మేము అంగీకరించం. తగని మాటలు పలుకక నీవు నీ ఆశ్రమానికి తిరిగి పొమ్ము అని దుష్యంతుడు పలుకగా శకుంతల మనస్సులో అధికంగా సంతాపాన్ని పొందినదై. ఇంకా ఆయన చెప్తున్నాడు, దుష్యంతుడు ఏం చెప్తున్నాడు? ఇలాంటి వ్యతిరేకమైనటువంటి అంశాలను మేము అస్సలు అంగీకరించం, మేం వినం కూడా. కాబట్టి ఇలాంటి మాటలు పలకకుండా నువ్వు నీ ఆశ్రమానికి వెళ్ళిపో అని దుష్యంతుడు పలికితే శకుంతల మనస్సులో చాలా సంతాపాన్ని పొందుతుంది, చాలా దుఃఖాన్ని పొందుతుంది అనమాట. 103 తడయక పుట్టిన నాడ తల్లి చేదండ్రి చే విడువబడితి నిప్పుడు పతి చేతను విడువబడి ఎదనొక్కో నుడువులు వేయు నింకేల ఇప్పాటి నోములు తొల్లి కడిగినో చితినిగాకేమి అనుచును గందెడందమున. తాత్పర్యం, పుట్టిన నాడే వెంటనే తల్లిదండ్రుల చేత ఆనాడు విడువబడినాను, ఇప్పుడు భర్త చేత కూడా విడువబడతాను కాబోలు. ఇక 1000 మాటలాడటం ఎందుకు? పూర్వం ఇటువంటి కొరనోములే నోచాను కాబోలు అని శకుంతల మనస్సులో బాధపడింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? పుట్టిన శకుంతల బాధపడుతుంది. ఎలా బాధపడుతుంది? పుట్టంగానే తల్లిదండ్రుల చేత విడిచబడ్డాను. ఎందుకంటే మేనక తల్లిదండ్రులు పుట్టంగానే ఏమవుతుంది? ఒక పక్క విశ్వామిత్రుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు, మేనక స్వర్గలోకానికి వెళ్ళిపోతుంది పిల్లను వదిలిపెట్టి. శాకుంతల పక్షులు ఆ పసిపిల్లను కాపాడుతుంటాయి కాబట్టి ఈ అమ్మాయికి శాకుంతల అనే పేరు పట్టి కన్వమహాముని తీసుకొచ్చి పెంచుకుంటాడు. ఇప్పుడు భర్త చేత కూడా విడిచబెట్టాను నేను. ఏ అరకొర నోములు అంటే సగము కాలు భాగం చేసి వదిలేశానేమో నోములు, అందుకే నాకు ఇలాంటి దుస్థితి అని అనుకొని అంటదామె. ఇంకేమంటది? 1000 మాటలెందుకు, ఇలాంటి నోములు నోచాను కాబట్టే నాకు ఇలాంటి బాధలు వచ్చాయి అని మనసులో బాధపడిందట. విశేషం, మధ్యాకర పాదంలో వరుసగా 2 ఇంద్రగణాలు 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు 1 సూర్యగణం ఉంటాయి. నన్నయ్య 5వ గణం మొదటి అక్షరంతో యతి పాటించాడు. ప్రాస నియమం ఉన్నది. ఈ పద్యంలో ఒక్క పతి అనే శబ్దం తప్ప మిగిలినవన్నీ తెలుగు బాటలే. శోకభావానికి అనుగుణమైన వృత్తాన్ని, రచనను, వాక్యాలను ఇందులో నన్నయ్య ప్రయోగించాడు. 104 వచనం.
ఇట్లు దద్దయు దుఃఖించి వ్రతాశయై బోరన దొరకు బాష్పజాలంబులందంద యొత్తి కొనుచునింక దైవంబ కాని యొండు శరణంబు లేదని యప్పరమ పతివ్రత తనయందోడ్కని కమ్మరిపోవనున్నయవసరంబున. తాత్పర్యం: ఈ విధముగా మిక్కిలి ఏడ్చి ఆశలు వదులుకొని ఎడతెరపి లేకుండా కారే కన్నీళ్లను అప్పుడప్పుడు ఒత్తుకుంటూ ఇకపై నాకు దైవమే శరణ్యమని భావించి ఆ ఉత్తమ పతివ్రత కొడుకును వెంట పెట్టుకుని తిరిగిపోతున్న సమయంలో ఆమె ఎప్పుడైతే దుష్యంతుడు వెళ్ళిపో అని కర్కశంగా చెబుతాడో బాధపడుతుంది, వలవలా ఏడ్చేస్తుంది, ఆశలు వదిలి పెట్టేసుకుంటుంది. తెరపి లేకుండా ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారుతూ ఉంటే వాటిని అప్పుడప్పుడు తుడుచుకుంటుంది, వెంటనే కూడా తుడుచుకోలేకపోతుంది. ఆమె ఇంకా తనకి దైవమే శరణ్యమని భావించి ఇంకా ఉత్తమమైన పతివ్రత ఆవిడ శకుంతల తన కొడుకుని వెంట పెట్టుకుని తిరిగిపోతుంటుంది. విశేషం: అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ వంటి భక్తిభావం శకుంతల ప్రదర్శిస్తున్నది కాబట్టి దైవరక్షణం కలుగుతుందని భావికథార్థధ్వని. అంటే ఎవరూ లేనప్పుడు చివరికి ఆ భగవంతుడే దిక్కు అని సర్వస్వ శరణాగతి చేసిన వాళ్ళకి ఆ భగవంతుడు, ఆ దైవమే కాపాడుతుంది అనడానికి ఇక భావి ఇప్పుడు ముందు వెళ్ళే కథ మనకు చూపిస్తుంది అని చెప్పి ఇక్కడ చెబుతున్నారు విశేషంలో. 105 దివ్యవాణిని ఆకర్ణించి దుష్యంతుడు శకుంతలను గ్రహించుట. గొనకొని వీడు నీకును శకుంతల కుంబ్రియనందనుండు సేకొని భరింపు మీతని శకుంతల సత్యము వల్కె సాధ్వి సద్వినుత మహాపతివ్రత వివేకముతోనని దివ్యవాణి దావినిచే ధరాధినాథునకు విస్మయమందగదత్సభాసదుల్. తాత్పర్యం: ఈ భరతుడు నీకు శకుంతలకు మిక్కిలి ముద్దు బిడ్డడు, ఈతనిని స్వీకరించి పోషించుము. ఇల్లాలు ఉత్తమ కీర్తి కలిగినది, మహాపతివ్రతి అయిన శకుంతల వివేకముతో నిజము చెప్పింది అని ఆకాశవాణి ఆ సభలోని వారు విని ఆశ్చర్యపడేటట్లు రాజుకు వినిపించింది. తాత్పర్యంలో ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే ఆమె భగవంతుడి మీద భారం వేసేసింది, ఎటువంటిది ఆమె నిష్కల్మషురాలు, ఆమెలో కల్మషం అనేదే లేదు, కపటం అనేదే లేదు ఆవిడలో. అందుకే ఎప్పుడైతే నిస్వార్థ బుద్ధితో ఉంటారో అలాంటి వాళ్ళని భగవంతుడు ఎప్పుడు, ఆ దైవం ఎప్పుడూ సంరక్షిస్తుంది. అందుకు నిదర్శనమే ఇది. చెబుతుంది, ఏం చెబుతుంది ఆకాశవాణి? ఈ భరతుడు నీకు శకుంతలకి పుట్టినటువంటి ముద్దు బిడ్డ కాబట్టి ఈ అబ్బాయిని స్వీకరించు, పోషించు అని చెప్తుంది. ఇంకా ఈ భార్య ఇల్లాలు, మంచి ఇల్లాలు, ఉత్తమమైన కీర్తి కలిగినటువంటిది, మహాపతివ్రత ఈ శకుంతల ఎంతో వివేకంతో మాట్లాడింది నీతో అని చెప్పింది అని ఎప్పుడైతే ఆకాశవాణి అందరి ముందు చెప్తుందో ఆ సభలోని వాళ్ళు, రాజు అందరూ ఆశ్చర్యపడిపోతారు. విశేషం: కథా నిర్వహణలో అంతంలో అద్భుత రసం ఉండాలని లక్షణ వాక్యం. సభాసదులు విస్మయం అందేటట్లు ఆకాశవాణి పలకటం వలన అది సిద్ధించింది. ఇందులో స్వతసిద్ధంగా ఏర్పడిన అర్థశక్తి వలన కలిగిన వస్తువు చేసే వస్తుధ్వని, స్వతస్సంభవ్యర్థ శక్త్యుద్భవ వస్తుకృత వస్తుధ్వని ఉన్నది. ఏనట నీనట సుతుడట ఏనెన్నడు తొల్లి చూచి ఎరుగను నిన్ను అని నిన్న దుష్యంతుడి మాటలకు పరోక్ష సమాధానం దివ్యవాణి సాక్ష్యం. పురుషుడి వృత్తాన్ని గమనిస్తూ ఉండే మహాపదార్థాలలో శబ్దగుణం కలిగిన ఆకాశం సాక్ష్యం పలకటం అద్భుతం, ఔచిత్యం. అమూర్తమైన ఆకాశవాణికి మానవీకరణం వస్తుకళా విశేషం. గొనకొని వీడు నీకును శకుంతలకు ప్రియనందనుండు అనే వాక్యంలో దుష్యంతుడి ఆక్షేపాలన్నీ నిరాకరింపబడ్డాయి. తల్లిదండ్రులకు ప్రియనందనుండు భరతుడు అని పేర్కొనటంలో శకుంతలకు వలనే దుష్యంతుడికి కూడా భరతుడు ప్రీతిపాత్రుడే. అయినా రాజు కావాలని ఆ సత్యాన్ని దాస్తున్నాడని ధ్వని. కొడుకును స్వీకరింపుమనేది ధర్మ ప్రబోధం. శకుంతల సత్యం చెప్పింది అనటంలో దుష్యంతుడు అబద్ధం చెప్పాడని తేలిన తాత్పర్యం. శకుంతల వివేకవతి. ఆమె తన ఉపన్యాసంలో క్రమంగా గృహిణి గొప్పతనాన్ని చెప్పి సాధ్వి అనిపించుకున్నది. చక్రవర్తి కాబోయే కొడుకుకు గొప్పతనాన్ని వివరించి సద్వినిత అనిపించుకున్నది. దుష్యంతుడిని ఇంత సుకుమారంగా మందలించి సత్యాన్ని ప్రతిష్టాపించిన ఆకాశవాణి మాటలు కూర్చిన ఈ రచనలో సౌకుమార్యమనే శబ్దగుణం సార్థకంగా పోషించబడింది. పరుషవాక్యాలతో తిరస్కరించిన దుష్యంతుడికి దివ్యవాణి సుకుమారంగా ధర్మాన్ని నిర్దేశించింది. దానిని వస్తుధ్వనితో నిర్వహించటం
నన్నయ రచనా శిల్పం. ఇక్కడ మనం వివరించాల్సింది ఏం లేదు, అందరికీ అర్థమైనదే. ఇక ముందుకు వెళితే 106 వచనం. ఇట్లల్ల వారలకు నతి హర్షంబుగా శకుంతలపతి వ్రతాత్వంబునకు సత్యంబును భరతోత్పత్తియు ప్రశంసించు వేలుపుల పలుకులతి వ్యక్తంబులై యాకాశంబు వలన వీతెంచిన విని దుష్యంతుడు సభాసదులు విననిట్లనియే. తాత్పర్యం: ఈ విధంగా శకుంతల పాతివ్రత్యాన్ని గురించి, సత్యాన్ని గురించి, భరతుడి పుట్టుకను గురించి మిక్కిలి సంతోషంతో కీర్తించే దేవతల మాటలు విస్పష్టంగా ఆకాశం నుంచి వెలువడగా దుష్యంతుడు విని సభాసదులతో ఈ విధంగా అన్నాడు. ఎప్పుడైతే శకుంతల పాతివ్రత్యం గురించి, సత్యం గురించి, తన భరతుడి యొక్క కొడుకు గురించి, పుట్టుక గురించి అంతా ఎంతో దేవతలు కీర్తిస్తూ మాట్లాడిన మాటలు స్పష్టంగా ఆకాశంలో నుంచి వెలువడితే దుష్యంతులవంతా విని అక్కడ ఉన్న సభాసదులతో ఇలా అన్నాడట. 107. ఏను నీ ఇంటియును గాని ఎరుగరన్యులద్ధి గణ్వ మహాముని ఆశ్రమంబునందు గాంధర్వ విధి వివాహమున గరము నెమ్మి చేసిన దీని ప్రాణిగ్రహణము. తాత్పర్యం: అలనాడు కోరి కోరి కణ్వ మహర్షి ఆశ్రమంలో గాంధర్వ వివాహ పద్ధతిని ఆశ్రయించి ఈమెను మిక్కిలి ప్రీతితో చేసుకున్న వివాహం నాకు ఈమెకు తప్ప ఇతరులకు ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, దుష్యంతుడు ఏం చెప్తున్నాడు. నేను ఆ రోజు కణ్వ మహర్షి ఆశ్రమంలో కోరి కోరి ఇష్టపడి గాంధర్వ పద్ధతిలో నేను ఈమెను వివాహం చేసుకున్నాను, ఎంతో ఇష్టంతో చేసుకున్నాను. ఈ వివాహం గురించి ఈమెకు నాకు తప్ప వేరే ఎవ్వరికీ తెలియదు అని చెప్తున్నాడు. 108. అన్యులెరగమి చేసి లోకాపవాద భీతి నెరిగియు నిత్తన్ విభ్రీతి దప్పి ఎరుగ నంటిని నిందరకిప్పుడెరుగ చెప్పే నాకాశవాణి ఎచ్చరువుగాగా. తాత్పర్యం: ఇతరులకెవ్వరికీ తెలియదు కాబట్టి లోక నింద కలుగునేమో అన్న భయంతో నాకు ఈమె తెలిసి ఉన్నప్పటికీ కఠినంగా ఈమె నాకు తెలియదు అన్నాను. కానీ ఇప్పుడు అందరికీ తెలిసేటట్లు అద్భుతంగా ఆకాశవాణి ప్రకటించింది. ఇంకా ఏం చెప్తున్నాడు, వేరే ఎవరికి తెలియదు కదా కాబట్టి లోకనింద కలుగుతుంది నాకు అని భయంతో నేను ఆమెంటే నాకు తెలిసినా కూడా నాకు తెలియదు అని చెప్పేశాను. ఇప్పుడు అందరికీ తెలిసేటట్లు అద్భుతంగా ఆకాశవాణి ప్రకటించేసింది అని అంటున్నాడు. విశేషం: దుష్యంతుడి నిజాన్ని బయట పెట్టాడు, కళంకాన్ని కడిగి వేసుకున్నాడు. అతడి వర్తనం వల్ల శకుంతలా మాహాత్మ్యం ధరింపజేయబడింది. ఎప్పుడైతే నిజాన్ని బయట పెడతాడో ఇక తనకున్న కళంకాన్ని కడిగేసుకుంటాడు. ఎందుకంటే అక్కడ అలాగే అబద్ధాన్ని చెప్పి ఉంటే ఆయన కళంకుడు అవుతాడు కాబట్టి నిజమే చెప్పుకుంటాడు ఆయన. ఇప్పుడు ఇక ఎప్పుడైతే ఇతని ప్రవర్తనతో శకుంతల యొక్క మహత్యం తెలిసిపోతుంది అందరికీ. 109 వచనం. అని మహానురాగంబునంగొడుకు నెత్తికొని హర్షపుల కలసగలా నాలింగనంబు చేసి శకుంతలా మహాదేవి నది ప్రణయ గౌరవంబున సంభావించి యౌవరాజ్యంబునకు భరతునభిషక్తుంజేసి పెద్ద కాలంబు రాజ్యసుకంబులను భవించి తన రాజ్యభారం బంతయు భరతుంబుంచి దుష్యంతుండు తపోవనంబున గరిగిన. తాత్పర్యం: అని పలికి దుష్యంతుడు అమిత ప్రేమతో కొడుకుని ఎత్తుకొని సంతోషంతో కలిగిన పులకలతో కౌగిలించుకుని పట్టమైషి అయిన శకుంతలను మిక్కిలి ప్రణయ గౌరవంతో సమ్మానించి భరతుడిని యువరాజ్య పదవిలో అభిషేకించి చాలా కాలం రాజ్యసుఖాలు అనుభవించి తన రాజ్యభారాన్నంతా భరతుడికి అప్పగించి తాను తపోవనానికి పోగా ఇలా సభలో చెబుతాడు, నిజాన్ని చెప్తాడు. ఆ తర్వాత ఎంతో ప్రేమతో ఇష్టంతో కొడుకుని శరీరం అంతా పులకించిపోతుంటే భరతుడిని కౌగిలించుకొని ఆ తర్వాత తన పట్టమహిషి అయినటువంటి తనకి శకుంతలను రాణిగా చేసుకుంటాడు. ఆమెను ఎంతో గౌరవంతో సమ్మానిస్తాడు. భరతుడిని యువరాజుగా అభిషేకిస్తాడు. ఆ తర్వాత చాలా కాలం రాజసుఖాలను అనుభవిస్తాడు. తర్వాత రాజ్యభారాన్నంతా భరతుడికి అప్పగించి ఆయన తపోవనానికి వెళ్తాడు. విశేషం: బ్రహ్మచర్యం, గార్హస్థం, వానప్రస్థం, సన్యాసం అని ఆశ్రమాలు 4. అందులో దుష్యంతుడు గార్హస్థ్యమాశ్రమాన్ని నిర్వహించి వానప్రస్థం స్వీకరించాడు. బహుకాలం మనంలో తపస్సు చేసుకుంటూ ఉండే ఆశ్రమం వానప్రస్థం. కథను ముగించటంలో కమనీయ శిల్పం ఉన్నది ఇక్కడ. యజమానులు మొదటి సత్యాన్ని అంగీకరించి గృహస్థ ధర్మానికి మూలమైన శక్తిని రక్షించాడు. ఆ మీద పుత్రగాత్ర పరిశ్వంగ సుఖాన్ని అనుభవించి దీపం వలన వెలిగిన దీపం వంటి అద్వైత అనుభవంతో స్పర్శజ్ఞానం వలన కలిగిన పులకలతో పుత్రమహిమను చవిచూచాడు.
గార్హపత్యాగ్ని ఆవహనీయంలో ప్రజ్వలించటానికి కారకురాలైన ఇల్లాలిని సంభావించాడు. ఇప్పటికి గృహస్థ ధర్మపీఠం 4 కాళ్ల మీద నిలబడింది. భరతుడికి యువరాజ్యాభిషేకం చేసి సత్యవాక్య స్థాపనం చేసి మిగిలిన ఆశ్రమ ధర్మాలను దుష్యంతుడు అనుసరించి సమగ్ర జీవితాన్ని సాగించాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి ఈ విశేషంలో? వర్ణాశ్రమాలు 4 అంటున్నారు. ఏంటి? బ్రహ్మచర్యం, వర్ణాశ్రమాలు కాదు, ఆశ్రమాలు 4 ఏంటవి? బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం. సో బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకుండా ఉన్నటువంటి ఈ బ్రహ్మచర్యాన్ని బ్రహ్మచర్యం అంటారు. గార్హస్థ్యం అంటే పెళ్లి అయ్యాక గృహస్థ ధర్మం ఏదైతే ఉంటుందో దాన్ని గార్హస్థ్యం అంటారు. వానప్రస్థం పిల్లలకి బాధ్యతను అప్పగించి వనాలకు వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటూ అన్నిటినీ వదిలేసి భగవంతుడినే ఇక ఆశ్రయించి ఉండటమే వానప్రస్థం. సన్యాసం ఈ వెనకలో ఉన్నటువంటి బ్రహ్మచర్యం, గార్హస్థం, వానం అన్నిటినీ వదిలేసి సన్యాసాన్ని, గ్రహస్థ్యం లేకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ అలాగే ఉండటం సన్యాసం. ఇవి ఆశ్రమాలు 4 అంటున్నారు. ఇందులో దుష్యంతుడు గృహస్థాశ్రమాన్ని నిర్వహించి వానప్రస్థాన్ని స్వీకరిస్తాడు. ఎంతో కాలం వనంలో తపస్సు చేసుకుంటూ ఉండే ఆశ్రమమే వానప్రస్థం. ఇక ఏం చెప్తున్నాడు యజమాని? ఇక్కడ మొదట సత్యాన్ని అంగీకరిస్తాడు. ఇక్కడ దుష్యంతుడు గృహస్థ ధర్మానికి మూలమైనటువంటి శక్తిని రక్షిస్తాడు. ఇక దీపం నుంచి దీపం వెలిగినటువంటి అంటే అద్వైతానుభవం ఏంటది? తన నుంచి పుట్టినటువంటి ఆ కొడుకుని స్పర్శ జ్ఞానంతో ఎంతో కౌగిలించుకుని వచ్చిన సుఖాన్ని అనుభవిస్తాడు. ఇక ఈ గృహస్థాశ్రమంలో దీపాన్ని ప్రజ్వలించటానికి కారకురాలనేటువంటి ఇల్లాలిని ఆవిడిని గౌరవిస్తాడు. ఆ తర్వాత గృహస్థ ధర్మపీఠానికి 4 కాళ్ల మీద నించోబెడతాడు. ఇది ఆ తర్వాత భరతుడికి యువరాజు పట్టాభిషేకం చేస్తాడు. సత్యవాక్యానికి స్థాపనం చేస్తాడు. మిగిలిన ఆశ్రమ ధర్మాలన్నింటినీ దుష్యంతుడు అనుసరించి సమగ్రమైన జీవితాన్ని సాగించాడు అని చెప్పి మనకి ఇక్కడ చెబుతున్నాడు. 110 భరతుడశేష భూభవన భారధురంధరుడైవ సుందరం బరిగి యనేక యాగముల బాయక భాస్కర జుగును కన్యకా సురుచిర తీరదేశముల సుహృతుడయ్యొనరించి భూరి భూసురులకు నిత్య దక్షిణల శుద్ధ సువర్ణ గవాశ్వహస్తులన్. తాత్పర్యం: భరతుడు అపారమైన సామ్రాజ్య భారాన్ని వహించి లోకములో ప్రసిద్ధికెక్కి గంగా యమునా నది పవిత్ర తీర ప్రాంతాలలో దీక్షతో అనేక యజ్ఞాలను ఆసక్తితో చేసి బ్రాహ్మణులకు అధికంగా దక్షిణలను, మేలిమి బంగారాన్ని, గోవులను, గుర్రాలను, ఏనుగులను దానం చేశాడు. ఇక భరతుడు ఈ అపారమైనటువంటి సామ్రాజ్యాన్ని పాలించి లోకంలో ఎంతో ప్రసిద్ధి పొందుతాడు. గంగా యమునా నదీ తీరాల్లో ఎన్నో దీక్షలతో అపారమైనటువంటి యజ్ఞాలను చేసి అనేక మంది బ్రాహ్మణులకు ఎంతో ఇష్టంగా అధికంగా దక్షిణలను ఇస్తాడు. ఎంతో మేలిమి బంగారాన్ని, ఆవుల్ని, గుర్రాల్ని, ఏనుగుల్ని కూడా వాళ్ళకి దానం చేస్తాడు. ఈ రోజుతో శ్రీ మహాభారతం స్వస్తి. నారాయణీయం తీసుకోండి. ఈరోజు ఎవరు చదువుతున్నారు నారాయణీయం? జయ గురుదేవ్. చదవనండి. చదవండి. ఏదండి? 54. 54. 1, 2. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. సౌభరిర్నామ పూర్వం కాళింద్యంతర్ద్వాదశాబ్దం తపస్యన్ వీణావ్రాతే స్నేహవాన్ భోగలోలే సాక్ష్యం సాక్షాదైక్షతాగ్రే కదాచిత్. చాలా బాగా చదివారు గీత గారు. కాకపోతే నాదొక్క మనవి, ఇంకొంచెం మీరు స్లోగా చదివితే ఇంకా అందంగా ఉంటది. అంతే. శ్రీకృష్ణ, పూర్వకాలమందు నీకు సౌభర్యను పరమభక్తుడుండెను. ఆ మహర్షి యమునా నదిలో నుండి 12 సంవత్సరములు మహాతపస్సు చేసెను. అప్పడతనికి భోగాసక్తి గల చేపలపై స్నేహభావము కలిగినది. ఆ సమయమున ఒకనాడు గరుత్మంతుడు చేపలను తినుటకై ఆ నదికి వచ్చెను. ఇక కాళీయోపాఖ్యానం ఇది. ఈ దశకం కాళీయోపాఖ్యానం. ఇందులో నారాయణ భట్ట తీరువారు ఏం చెప్తున్నారు? ఓ కృష్ణ, పూర్వకాలంలో నీకు సౌభరి అనే మహాభక్తుడుండేవాడయ్యా. ఆ మహర్షి యమునా నదిలో 12 సంవత్సరాల నుండి మహాతపస్సు చేశాడు. అతనికి అక్కడ తపస్సు చేస్తూ చేస్తూ ఆ నదిలో ఉండేటువంటి భోగాసక్తితో తిరిగేటువంటి చేపల మీద స్నేహభావం కలిగింది. ఆ సమయంలో ఒకరోజు గరుత్మంతుడు ఆ చేపలను తినడానికి ఆ నదికి వచ్చాడయ్యా. 2
తద్వాహం తం చక్షుదం చక్షుసూనం మీనం కంచిజ్జక్షతం లక్షయన్ సహ తప్త చిత్తే శప్తవానత్ర చేత్వం జంతున్ భోక్తా జీవితం శాపి మోక్తా. బాగా చదివే గాని 2 పొరపాట్లు పడ్డాయి. త్వద్వాహం మొదటి పదం, రెండో లైన్లో మొదటి పదం తప్తశ్చిత్తే, ఇవి 2 కొద్దిగా పొరపాట్లు జరిగాయి, గమనించుకోండి. ప్రభు, నీ వాహనమైన గరుత్మంతుడు ఆకలితో యమునా నదిలోని ఒక చేపను పట్టుకొని తినుచుండను. సోబరి మహర్షి ఆ దృశ్యమును చూచి కోపంతో ఇచ్చటి జంతువులను చంపినచో నీ ప్రాణములు పోవును అని శపించెను. స్వామి, నీ వాహనమైనటువంటి ఆ గరుత్మంతుడు ఆకలితో ఉన్నాడయ్యా పాపము. యమునా నదిలో ఒక చేపను పట్టుకొని తింటున్నాడట. ఆ చేపకి అంటే చేపలకు కూడా ఏమంటారు, భార్యాభర్త చేపలు అనమాట. అలాంటి చేపల్లో ఒక చేపను పట్టుకొని తింటున్నాడు. ఈయనకేమైంది, సోబరి మహర్షికి ఏం అర్థమైపోయింది, అయ్యో వాళ్ళిద్దరినీ విడిచేస్తున్నాడు, అంటే వేరు చేస్తున్నాడు, ఈ చేపను తినేసి ఆ చేపలకి అన్యాయం చేసేస్తున్నాడు, ఆ చేప లేకుండా దుఃఖాన్ని కలిగిస్తున్నాడు. ఈ సోబరి మహర్షికి చాలా కోపం వచ్చేసి గరుత్మంతుడితో శపిస్తాడనమాట. ఇచ్చటి ఈ యమునా నదిలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ చేపలను తింటే నువ్వు నీ ప్రాణాలు కోల్పోతావు గరుత్మంత అని శాపం ఇచ్చేస్తాడు. ఇంతటితో స్వస్తి. ఓం శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యతా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ్.